చూసారా? చూస్తున్నా. ఏంటి? యూట్యూబ్ లో షార్ట్స్ చేయడం ఎలా అని. అది మీకెందుకు? మేనేజర్ కష్టాలని ఒక షార్ట్ సిరీస్ చేద్దామని. మీ మేనేజర్ కష్టాలు తర్వాత చూసుకోండి, ముందు నా కష్టం తీర్చండి. అంత కష్టమేమొచ్చింది? ఒకసారి మెయిల్ పంపించా చూడండి. తర్వాత చూస్తాను. అయితే చూసేదాకా ఇక్కడే ఉంటా. ఈడొకడు. ఏంట్రా ఈ మెయిల్? చదవండి. హాయ్ చేసి గుడ్ మార్నింగ్, ఐ వాంట్ హై గుడ్ బై. ఇలానారా పెట్టేది మెయిల్? కంటెంట్ అర్థమైంది కదా, మళ్ళీ అనవసరమైన పారాగ్రాఫ్లు రాసి టైం వేస్ట్ ఎందుకని ఇలా పెట్టాను. మెయిల్ ఎలా పంపాలో తెలియదు కానీ నీకు హైకులు ఇవ్వాలా? హైక్ ఇప్పిస్తా అంటే చెప్పన్నా, నీకు కావాల్సినంత పెద్ద హైక్ ఇప్పిస్తాను. అది నా చేతుల్లో లేదురా, అక్షయ్ని అడగాలి. అయితే అడుగన్నా. అరే ఏంట్రా ఈ పొద్దు పొద్దునే గోలా? ఏం చెప్పమంటావన్నా, నా దగ్గర చేతి ఖర్చులు తీసుకున్న నా ఫ్రెండ్ ఇప్పుడు కంపెనీ షేర్ హోల్డర్ అయ్యాడు. నేను మాత్రం ఇంకా 40,000 జీతం కోసం మొక్క చూసిన కుక్కలాగా ఎప్పుడు నోటుకు దొరుకుతుందా అని కాచుకొని కూర్చున్నాను. మీరే అర్థం చేసుకోండి అన్నా. అలా అయితే నేను ఎవరికి చెప్పుకోవాలి? మేనేజర్ని. జేడీవీకి ఇచ్చిన షేర్స్లో 10% కూడా నాకు రాదు. నా బాధ ఎవరికి చెప్పుకోను? ఏంట్రా పొద్దు పొద్దున్నే నా మీద పడ్డారు? ఏం లేదు మావా, జేసీ అన్న హైక్ పెంచుతా అంటుంటే అవసరం లేదు, నా ఫ్రెండ్ షేర్ హోల్డర్ అయ్యాడు కదా, ఇంక జాబ్ చేసే పనే ఉంది అంటున్నా. మానే, ఊళ్ళో మన గేదెలు చూసుకోవడానికి ఎవరో లేక బక్చిక్కిపోతున్నాయంట, వాడికి వెళ్ళి చెప్తాను. దుర్మార్గుడా, నీకు పిలిచి జాబ్ ఇప్పిస్తే నన్ను జాబ్ మానేసి గేదెలు కాసుకోమంటావా? సరదాగా అన్నాను లేరా, అయినా నువ్వు అట్లనే మేనేజ్ చేస్తావు గానీ అడంకాలతో ఒక్కడి తిండిందంటే వెళ్ళి ఎక్కడో పడతావు. అంటావురా, ఎన్నైనా అంటావు, షేర్ హోల్డర్ అయ్యావు కదా. ఓరు బాబు, అన్నిసార్లు షేర్ హోల్డర్ అనకండి, అదేదో బూతులు అనబడుతుంది నాకు. అయినా మనందరం ఒకటేరా. ఒకటే అయితే నాకు శాలరీ పెంచమని చెప్పు. అడుగుతున్నాడు కదా, పెంచేయండి. 3 నెలల నుంచి పెంచమని అడుగుతున్నా. ఏంటి, నా శాలరీయా? కాదు, నా శాలరీ. నాకే దిక్కులేదు, నువ్వేంటి మధ్యలో బోకలాగా? జేడీవీ వాళ్ళు ప్రాజెక్ట్ అయ్యే వరకు ఎలాంటి హైకులు ఉన్నావని చెప్పాడు అక్షయ్ ముందే. నన్ను నెల్లు అడగమంటారా? వద్దు, అదేదో మేం చెప్పి పంపించినట్టుంటుంది. ఓ, మరేం చేద్దాం? చేసేదేముంది బూడిదా, ప్రాజెక్ట్ అయ్యే వరకు ఖర్చులు తగ్గించుకొని అవసరం ఉన్నప్పుడు మెడిటేషన్ చేసుకోవడమే. అయినా డబ్బులు సరిపోకపోతే? అందుకే నేను పార్ట్ టైం కింద మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వీలైతే మీరు జాయిన్ అవ్వండి. వద్దు. నన్నేం చేయమంటావు మావా? నీకేమైనా కావాలంటే నన్ను అడగరా, నేనున్నాను కదా. నువ్వు నీ అదో మామూలు. వద్దులే మావా, మళ్ళీ నువ్వు 10 రూపాయలు వడ్డీ అంటావు. ఓ, అదా నీ బాధ? వడ్డీ అవసరం లేదులేరా మావా. తాకట్టు కింద ఊళ్ళోనే నీ పొలం నాకు ఇచ్చేయి. ఆహా, ఈ కాలం ఫ్రెండ్షిప్ నువ్వు నిలువెత్తు నిదర్శనవరా. ఓ, థ్యాంక్ యూ రా. నన్ను అంతలా పొగిడితే నేను తట్టుకోలేను. త్వరగా మీటింగ్ అవ్వకూడదుకుని వచ్చేసి. అవును జేడీవీ, సుప్రియ నీకు చెప్పిందా? దేని గురించి? అంటే ఏం చెప్పలేదా? ఏమో, ఈ మధ్య నేను ఏమడిగినా తిన్నగా సమాధానం చెప్పట్లా, ఏవేవో మాట్లాడుతుంది. సరే, ఏంటి విషయం చెప్పండి. తను రెసిగ్నేషన్ పెట్టింది. ఏంటి? 3 months నోటీస్ పీరియడ్ లో ఉంది. ఎందుకు రిజైన్ చేస్తుంది? అది అడిగితే పాత సినిమా హీరోయిన్ లాగా ఎమోషన్ లైన్లు కొడుతుంది కానీ రీజన్లు చెప్పట్లేదు. అదేంటో నువ్వే కనుక్కొని సార్ట్ చేయి. ఏంట్రా? ఏమైంది అద్విక, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? हाँ जेडीवी, मुझे तेलुगु नहीं आती है और मुझे तेलुगु फ्रेंड्स बनाने हैं. प्लीज मेरी हेल्प करोगे? తెలుగు నేర్చుకోవాలంటే నేను ఉన్నాను కదా. సింపుల్ గా తెలుగులో మాట్లాడితే ఫ్రెండ్స్ కూడా ఈజీగా దొరుకుతారు. पर आपको समझना मुश्किल होता है. अगर कोई दूसरा तरीका होता और कोई मदद करता तो अच्छा होता. అయ్యో, అది కూడా ఉంటుంది కదా. ఫ్రెండ్ యాప్ యూజ్ చేయి, అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నీకు. फ्रेंड ऐप? ये क्या है? ఇది ఒక యాప్. ఇక్కడ మనం ఆడియో వీడియో కాల్స్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా మాట్లాడొచ్చు. అండ్ తెలుగు ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి ఇది ఒక పర్ఫెక్ట్ యాప్. वाह, मैं अब नए दोस्त बना सकती हूँ और तेलुगु भी सीख सकती हूँ. అవును, అది కాకుండా మాట్లాడే ప్రతి నిమిషానికి ఎల్లో రోజెస్ వస్తాయి. అవి వ్యాలెట్ లో యాడ్ అవుతాయి. అవి రియల్ మనీకి కన్వర్ట్ చేయొచ్చు. वाह, क्या बात है. दोस्ती भी, लर्निंग भी और पैसा भी. मैं अभी डाउनलोड कर रही हूँ. డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే నువ్వు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వెల్కమ్ టు న్యూ వరల్డ్ అద్విక. Thank you so much, JDV. ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకు రెసిగ్నేషన్ పెట్టావు? అసలేంటి నీ ప్రాబ్లం? మొన్నటి వరకు ఎంత బాగుండేదానివి, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నావు?
సరిగ్గా మాట్లాడవు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేనేమైనా తప్పు చేశానంటే చెప్పు, దాన్ని క్లియర్ చేసుకుంటాను. ఏం మెంటల్ దానా, నిన్నే అడుగుతుంది. లేకపోతే ఏంటి, బెస్ట్ ఫ్రెండ్ అంటావు, ఫ్రెండ్కి చెప్పకుండా రిజైన్ చేసి వెళ్ళిపోవడమేనా? ఇదేనా నీ ఫ్రెండ్షిప్? నాకు చెప్పాలనిపించలేదు. అదే ఎందుకు చెప్పాలనిపించలేదు? ఎందుకో నీకు అర్థం కాదు. నీకు అర్థమయ్యేలా చెప్పే ఓపిక నాకు లేదు. మరి నీకు దేనికి ఒప్పుకుంది? పొద్దున్న వచ్చి లైవ్ పెట్టి జరిగిందంతా మీ ఫ్యాన్స్ చెప్పడానికి ఉందా ఓపిక? ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు, నేను కాదు. ఫోన్లైన్ మంచిగా అడుగుతుంటే ఏంటో మరి. అయినా ఇప్పుడు నువ్వెందుకు రెసిగ్నేషన్ పెట్టావో నాకు చెప్పకుండా ఈ సీట్లోంచి లేచి ఎలా వెళ్తావో నేను చూస్తాను. అయితే చూడు. అదేంటి మావా, ఎలా లెగుస్తావో నేను చూస్తా అనేసి సైలెంట్ అయిపోయావు? లేచి వెళ్ళిపోద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే అల్లనే, మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తాను. మనకి ఎక్కువ టైం లేదు మావా, ప్రాజెక్ట్ పని మీద ఊరెళ్ళిపోతాం కదా. తను కూడా వస్తుంది కదా. నాకు డౌటే, నోటీస్ పీరియడ్ లో ఉన్న వాళ్ళు పని చేసినట్టు చరిత్రలోనే లేదు. ఎలా రాదో నేను చూస్తాను. అవును, ఇప్పుడు చూసినట్టేగా. ఇప్పుడు చూడరా నువ్వు, మా చూడు. నాకేం కనిపించట్లేదురా. ఏంటక్షయ్ పిలిచావు? మన కంపెనీ అడ్వకేట్ని రామన్నావంట, ఎందుకు? మన స్టాఫ్ సర్టిఫికేట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేద్దామని పిలిచాను. నాకు చెప్పకుండా ఎవరు పిలవమన్నారు నిన్ను? ఏంటి, జేడీవీ మీద రివెంజా? నువ్వేంటి జేడీవీ మీద ప్రేమ? అసలు నీకు జేడీవీతో ప్రాబ్లం ఏంటి? అసలు నీకు జేడీవీ జాతకం పైన అంత నమ్మకం ఏంటి? క్వశ్చన్ ఆన్సర్ కాదు. ఆన్సర్ టు ఆన్సర్ కూడా క్వశ్చన్ కాదు. పిచ్చేమన్నా పట్టిందా? నాకు కాదు, నీకే జేడీవీ పిచ్చి పట్టింది. బుద్ధున్నాడు ఎవరైనా ఎంప్లాయీకి కంపెనీ షేర్స్ రాసిస్తాడా? ఇనఫ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఏదో మీ నాన్న హెల్ప్ చేశాడని చెప్పి నీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చాను. నువ్వు ఇలా లైన్ క్రాస్ చేసావంటే నేను వెంటనే పీక్ పారేస్తాను. పారిస్ చూడు, మా నాన్న ఏం చేస్తాడో నీకే తెలుస్తుంది. సోనే, చూస్తుండు, తొందరలోనే జేడీవీ నీకు బ్రాండెడ్ టోపీ పెట్టేసి వెళ్తాడు. అప్పుడు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్లాన్ పోయినట్టేనా? అయ్యో, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? అదే ఆలోచిస్తున్నా. పోనీ నాకు ఇక్కడ తెలిసిన కొంతమంది రౌడీలు ఉన్నారు, వాళ్ళని సెట్ చేసి జేడీవిని ఊరు పంపించేద్దామా? ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. పోనీ ఇక్కడ జేడీవి ఎవరైనా అమ్మాయిని అబ్యూజ్ గా చేస్తున్నా అని చెప్పేసి సీన్ క్రియేట్ చేస్తే? మీ అన్నయ్య నేను అదే చేసాం, వర్కౌట్ అవ్వలేదు. ఓహో, మరి ఇప్పుడు ఇంకేం చేద్దామంటావు? ఏదో ఒకటి చేస్తాను. వాళ్ళు ప్రాజెక్ట్ కోసం వెళ్లేలోపు నాకొక్క ఛాన్స్ దొరికితే చాలు, జేడీవిని మళ్ళీ భుజాన్న బ్యాగేసుకొని ఊరికి పారిపోయేలా చేస్తాను. నువ్వేం చేయకపోయినా నేను ఊరికే వెళ్తాను. మీరు నాతో ప్రేమగా మాట్లాడుతుంటే మారిపోయారనుకున్నాను, కానీ మరీ ఇంత వైల్డ్గా మారిపోతారనుకోలేదు. నేను ముందే చెప్పాను కదా మావా, వీళ్ళని నమ్మొద్దని. చూసావా, నిన్ను వెళ్ళగొట్టడానికి ప్లాన్లు వేస్తున్నారు. ఎలా చిన్ను, నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వు కూడా నాకు ఎగైనెస్ట్ అయిపోతావా? అంటే ఏదో సోనీ గారి కోసం. ఓ, తప్పులేదులే. అయినా సోనీ గారు, ఎందుకంటే మనకి పగలో ప్రతీకారాలు. ఎలాగో ఈ ప్రాజెక్ట్ అయిపోయాక నేను ఆఫీస్కి రాను, మళ్ళీ ఈ ఆఫీస్ మీ కొనసాగంలోనే నడుస్తుంది. కావాలంటే నేను మీ ట్రాక్లోకి రాను, మీ ఇష్టం వచ్చిన ఎంప్లాయీస్ని కాల్ కింద నలిపేసుకోండి. ఎవడడిగాడు? లేదు జేడీవి గారు, మీరు వచ్చాక నా పవర్ తగ్గిపోయింది. మీరు వెళ్ళిపోవాలి, అది కూడా నా చేతులతో నేనే పంపించాలి. అప్పటి వరకు నా ప్రయత్నాలు ఆపను. ఇంత ఈగోయిస్టిక్గా ఉన్న వాళ్ళకి సాఫ్ట్గా సమాధానం నేను చెప్పలేనురా. అయినా మీరు అమ్మాయి కాబట్టి ఏం అనలేకపోతున్నాను, ఏం చెప్పలేకపోతున్నాను. ఓహో, మరి అబ్బాయినైతే ఏం చెప్పేవారు? నా వెంట్రుకు కూడా పీకలేమనేవాడిని. అవునా? పీకాను కదా, మిమ్మల్ని కూడా పీకి పాడేస్తా. చూస్తూ ఉండండి షేర్ హోల్డర్ గారు. దీనికి ఏమైనా పిచ్చారా? ఎలా పీకేసిందేంటి? అదే కదా, మళ్ళీ వస్తుందంటావా? నువ్వు లేనిపోని డౌట్లు పెట్టుకో, పద. Everything is perfect. We are ready to execute this plan. When do we start? దానికి మన ప్లాన్ ఒకటే సరిపోదు, గ్రహాల ప్లానింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. Come on. Don't start again. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. సో Okay, let's finalize that. అది ఫైనలైజ్ చేయాల్సింది నేను కాదు, మా గురువు గారు. Finally, we are talking about your guru. Who is he? ఆయన పేరే టీఆర్. ఆయన చెప్పింది ఎప్పుడు జరగకుండా పోలేదు, తర్వాత జరిగిందైనా సరే ఆయనకి తెలియకుండా పోలేదు. హీ ఈజ్ మై గురు, ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్. హీ ఈజ్ కమింగ్ నౌ.
ఆయనే. గురుగారు వచ్చేసారా? నేను వస్తున్నాను. రండి గురువుగారు, ప్లీజ్ కమిన్. ఇక్కడ కూర్చోండి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటేనే మంచిది. నువ్వు కూర్చో. ఓకే. నాకెక్కువ మర్యాద ఇచ్చి నన్ను పెద్దవాడిని చేయకు అక్షయ్. నేను అందరిలాంటి మనిషినే. అది మా గురువుగారి సంస్కారం. గురువుగారు, తనే అద్విక, మా ప్రాజెక్ట్ ఇన్వెస్టర్. Namaste. నమస్తే. ఈ మంత్లో ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం గురుగారు. ఓ మంచి రోజు చూసి చెప్తారా? తప్పకుండా. I think we have to call JDV also. He's also part of the project. ఎస్, ఐ రిమెంబర్. చెప్పు అక్షయ్. గురువుగారు, తనే జేడీవి. జేడీవి మా గురువుగారు. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి. జన్మ సంపత్తు విపత్తు మిత్ర అతిమిత్ర. అక్షయ్, ఈ నెల 14-15 అయితే నీ నక్షత్రం బట్టి తారాబలం చక్కగా బాగా కుదిరింది. మిత్రతార అతిమిత్రతార అయ్యాయి. కుజుడి యొక్క వక్రత్యాగం కూడా అవుతుంది కాబట్టి భూమి పూజకి చాలా మంచిది. మేషలగ్నం 14 కానీ 15 కానీ 10-28 నిమిషాలు కనుక నువ్వు మొదలు పెడితే తప్పకుండా నీకు విజయం సిద్ధిస్తుంది. మంచిది గురువుగారు. What? We have 7 days for that. Why should we wait for that day? కొన్ని గొప్ప కార్యాల కోసం సమయం సహనం రెండూ ముఖ్యమే. వేచి ఉండాలి, ఓపికతో ఉండాలి. Without any explanation, I can't believe that. అద్విక గారు, గురువుగారు చెప్పేది మన మంచి కోసమే. పర్వాలేదు అక్షయ్. చూడమ్మా, ఈ గ్రహాలు మమ్మల్ని నమ్ము అని చెప్పి పనిగట్టు కూర్చో. సమయం వచ్చినప్పుడు వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. సరే, నువ్వు అడిగావు కదా, ఒక చిన్న విషయం చెప్తా. అమావాస్యకి పౌర్ణమికి సముద్రంలో పోటు పాటలు ఎంత సహజమో మనిషి మీద గ్రహ ప్రభావం ఉంటుంది అన్నది కూడా అంతే నిజం. అయినా నమ్మితే తప్పే ఉంది. రేపొద్దు నీకు మంచి జరుగుతుందని తెలిసిందనుకో, కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తావు. అదే చెడు జరుగుతుంది అని తెలిసిందనుకో, ఆలోచించి అడిగేస్తావు. ఏదైనా మన మంచికే కదా. Okay, that's convincing. Make some plan for that day, JDV. ఓకే. మరి నేను వెళ్ళొస్తాను అక్షయ్. మళ్ళీ కలుద్దాం. నేనే వచ్చి కలుస్తా గురువుగారు. మంచిది. అంటే నువ్వు మొంట వరకు ఇచ్చిన తాయెత్తులన్నీ ఈయనిచ్చినాయనా? ఆయన అక్షయ్ వాళ్ళ గురువు గారు కదూ? ఆయన నీకు ముందే తెలుసా? అంటే ఆయన నీకు ముందే తెలుసు, ఆయన జాతకాలు చెప్తాడని కూడా తెలుసు. అంటే నువ్వేదో ప్లాన్ చేసుకొని వచ్చావు కదా? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ?